మూవీ బిగినింగ్ లో క్యాథరిన్ అనే అమ్మాయి తనకన్నా ఏజ్ లో పెద్దవాడైన ఒక ధనవంతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకునిద్ది. ఆ ఇంట్లో పని మనిషి అన్న వీళ్ళ ఫస్ట్ నైట్ కోసం మొత్తం రెడీ చేశాక ఇంకా క్యాథరిన్ తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు తన హస్బెండ్ ఆ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యి ముందు వచ్చి రాగానే కొన్ని విషయాలు క్లారిఫై చేస్తాడు. ఫస్ట్ నువ్వు అసలు బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి నా వైఫ్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంటాడు. తర్వాత తన బట్టలు ఇప్పేయమని చెప్పి తీరా విప్పాక లైట్స్ ఆఫ్ చేసి గొరకపెట్టి నిద్రపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కిటికీ దగ్గర కూర్చొని బయట జరిగేదంతా అలానే చూస్తూ ఉండిద్ది. ఇదే తన మ్యారీడ్ లైఫ్ లో మొదటి రోజు. తర్వాత రోజు యానా విండోస్ ఓపెన్ చేయడానికి వస్తుంది. క్యాథరిన్ చాలా అప్సెట్ గా ఫీల్ అవుతూ అలాగే తనకు ఆల్రెడీ జైల్లో ఉన్న ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. పని మనిషి యానా క్యాథరిన్ రెడీ చేశాక కిందకు వెళ్లి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని అలానే మళ్ళీ నిద్రలోకి జారుకునిద్ది. మెల్లిగా తనకి ఇంక లైఫ్ స్టైల్ మీద విసుకొచ్చేసి నైట్ డిన్నర్ ఫినిష్ అవ్వకముందే నాకు నిద్ర వస్తుందని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. అప్పుడు చూసిన వాళ్ళ మావయ్య బోరిస్ కి క్యాథరిన్ బిహేవియర్ ఏమాత్రం నచ్చదు. దాంతో వెళ్లి తన కోడల పైన కోపడతాడు. ఆయన అసలుకే అన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉంటాడు కాబట్టి సో క్యాథరిన్ తో నీ హస్బెండ్ పడుకున్న తర్వాతే నువ్వు పడుకోవాలని చెప్పి సో నా కొడుకు వచ్చేదాకా మేల్కొని ఉండమని చెప్తాడు. యానాతో ఒకవేళ తను ముందరే పడుకుంటే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయమంటాడు. సో ఇంకా నైట్ యానా హీరోయిన్ బెడ్ పక్కనే కూర్చొని తను నిద్రపోకుండా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంతలో తన హస్బెండ్ అలెగ్జాండర్ ఫుల్ గా డ్రింక్ చేసి అక్కడికి వస్తాడు. రోజులాగానే క్యాథరిన్ చేత డ్రెస్ రిమూవ్ చేయించి ఈసారి అటు తిరగమని చెప్తాడు. అయితే తన వైఫ్ తో చెక్ చేయడానికి బదులుగా తన అలా న్యూడ్ గా చూస్తూ చైర్ లో కూర్చొని పని కానిచ్చేస్తాడు. అంతేగాని అతను భార్యను ముట్టుకోవాలి, పిల్లల్ని కనాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోడు. ఆ తర్వాత రోజు బోరిస్ క్యాథరిన్ ని పిలిచి మీ ఆయన పని మీద వేరే ఊరు వెళ్ళాడు, కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాడులే అని చెప్తాడు. అది విన్న క్యాథరిన్ వాడున్న పెద్ద డిఫరెన్స్ లేదులే అని అనుకుంటూ ఉండగా తర్వాత బోరిస్ నేను కూడా బిజినెస్ పని మీద లండన్ వెళ్తున్నా అని చెప్పి అలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం వల్ల అప్పుడు క్యాథరిన్ ఫైనల్ గా ఇంటి బయట అడుగుపెట్టి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ ని పీల్చుకునిద్ది. ప్రెసెంట్ ఆ ఇంట్లో క్యాథరిన్ అండ్ ఆ ఇంట్లో పని వాళ్ళు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ డే క్యాథరిన్ సోఫాలో పడుకుని ఉన్నప్పుడు తనకి బయట ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉండడంతో లేచి చూస్తే ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోంచి ఆ శబ్దాలు వస్తూ ఉంటాయి. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఫామ్ లో పనిచేసే వర్కర్స్ వీళ్ళ ఇంట్లో పని మనిషి యానాని కట్టేసి టీచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు క్యాథరిన్ యానాని ఆ పొజిషన్ లో చూసి కోప్పడి వాళ్ళందరినీ తిట్టి తను విడిపించేస్తుంది. ఆ తండ్రి కొడుకుల తర్వాత క్యాథరిన్ నే వీళ్ళకి యజమానురాలు కాబట్టి దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోతారు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే బాగోదని అక్కడ వర్కర్స్ కి వార్నింగ్ ఇస్తూ ఉన్నప్పుడు అందులో సెబాస్టియన్ అనే వ్యక్తికి తిను ఎక్కువ అట్రాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే సెబాస్టియన్ క్యాథరిన్ దగ్గరకు వచ్చి నిన్ను కూడా ఇలానే చేస్తాం, ఏం చేస్తావు చేసుకో అంటాడు. దాంతో క్యాథరిన్ ఒక్కసారిగా స్టన్ అయిపోయి వాళ్ళందరికీ ఆఖరిసారిగా వార్నింగ్ ఇచ్చి సైలెంట్ గా తిరిగి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ డే కూడా క్యాథరిన్ బయటకు వెళ్ళినప్పుడు దారిలో సెబాస్టియన్ కనబడతాడు. వాడు మళ్ళీ టీచ్ చేస్తూ ఉన్నా గానీ క్యాథరిన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా స్మైల్ తో తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా నైట్ క్యాథరిన్ కి డోర్ నాక్ అయిన సౌండ్ వినపడడంతో వెళ్లి చూస్తే సెబాస్టియన్ వచ్చి ఉంటాడు. అతనికి చాలా బోర్ కొడుతుందని చెప్తాడు. డౌట్ వచ్చి వెంటనే డోర్ క్లోజ్ చేస్తుంటే కానీ సెబాస్టియన్ ఈ లోపలే రూమ్ లోకి ఎంటర్ అయిపోతాడు. ఫస్ట్ ఫోర్స్ఫుల్ గానే కిస్ చేస్తాడు. అప్పుడు క్యాథరిన్ వెనక్కి నెట్టేస్తుంది. కానీ తర్వాత తిని కూడా టెంప్ట్ అయ్యి వెళ్లి సెబాస్టియన్ ని బెడ్ మీదకి నెట్టేస్తుంది. అలా వాళ్ళు రొమాన్స్ స్టార్ట్ చేసి ఫైనల్ గా వీళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ యానాకి ఆ రూమ్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ చూసి అనుమానం వస్తుంది. ఓ పక్క ఇంటికి వచ్చిన కాడ నుంచి క్యాథరిన్ సంతోషంగా నిద్రలేసే మొదటి రోజు ఇదే. ఇంకా ఆ రోజు నుంచి వీళ్ళిద్దరికి సీక్రెట్ అఫేర్ స్టార్ట్ అయ్యి వాళ్ళ శారీరక అవసరాలను తీర్చుకోవడానికి రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒక రోజు మళ్ళీ సెబాస్టియన్ అండ్ హీరోయిన్ బెడ్రూమ్ లో ఇంటిమేట్ అవుతూ ఉంటే పని మనిషి యానా అదంతా సీక్రెట్ గా చూసేస్తుంది. నెక్స్ట్ డే యానా ఎప్పట్లాగే క్యాథరిన్ రూమ్ లో విండోస్ ఓపెన్ చేసి అయితే ఈ రోజు మీ మావయ్య గారు వస్తున్నారని చెప్తుంది. ఆ నైట్ డిన్నర్ టైమ్ లో బోరిస్ యానాతో అతను షాంపెయిన్ పట్టుకురామని అడుగుతాడు. కానీ బోరిస్ లేని టైంలో క్యాథరిన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆ షాంపెయిన్ మొత్తం తాగేసి ఉంటారు. సో ఆ షాంపెయిన్ ఫినిష్ అయిపోయిందని తెలిసేసరికి బోరిస్ కోపం వచ్చి ఎవరు తాగారని అడుగుతాడు. ముందలు తనేం మాట్లాడదు. కానీ ఆ ముసలోడు ఇంకా గట్టిగా అడిగేసరికి ఇంకప్పుడు సెబాస్టియన్ తాగాడని చెప్పేస్తుంది. దాంతో బోరిస్ కి వాళ్ళ అఫైర్ గురించి తెలిసిపోవడంతో వెళ్లి నిద్రపోతున్న సెబాస్టియన్ ని కనికరం లేకుండా కొడతాడు. పిచ్చ కొట్టుడు కొట్టిన తర్వాత వాడిని బేస్మెంట్ లో బంధించేసి తాళం వేసేస్తాడు. తర్వాత క్యాథరిన్ కి ఈ విషయం తెలిసి ప్లీజ్ అతను వదిలేయమని బతిమలాడుతుంది. కానీ బోరిస్ వాడికి నా షాంపెయిన్ ఎవరు పోసారని అడిగితే క్యాథరిన్ తనే పోసానని చెప్పడంతో వాడేమైనా నీ మొగుడా, వాడికి నువ్వు మందు పోయడానికి అంటాడు. దానికి క్యాథరిన్ మొగుడు కాకపోవచ్చు గానీ నా మొగుడులా చేతకాని వాడు మాత్రం కాదని అంటుంది. అది విని బోరిస్ కోపం వచ్చి క్యాథరిన్ చంపగలు కొడతాడు. ఆ నెక్స్ట్ డే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు బోరిస్ తినే టిఫిన్ లో సీక్రెట్ గా క్యాథరిన్ విషం కలుపుతుంది. ఇంకా బోరిస్ కి ఎందుకో తేడాగా అనిపించి వాష్రూమ్ లోకి వెళ్ళగానే అప్పుడు క్యాథరిన్ బయట నుంచి డోర్ లాక్ చేసి ఆ డోర్ కి బయట ఒక చైర్ అడ్డం పెట్టి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునిద్ది. ఇందులో బోరిస్ ఆ డోర్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అతనికి ఫుడ్ పాయిజన్ అయిందని అరుస్తూ ఉంటే ఆ అరుపులు విన్న యానా డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళబోతుంటే బట్ క్యాథరిన్ తను ఆపేస్తుంది. నువ్వు డోర్ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పి యానాని కూడా తనతో పాటు కూర్చోబెట్టుకొని కాఫీ తాగుతూ వాళ్ళ మావయ్య ఆర్తనాదాలు విని ఎంజాయ్ చేస్తూ ఉండిద్ది. ఇంకా చివరికి సౌండ్స్ ఆగిపోయాక వెళ్లి డాక్టర్ ని పిలవమని చెప్తుంది. ఇంకా తర్వాత సెబాస్టియన్ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపుతుంది. ఇటువైపు డాక్టర్ వచ్చి చెక్ చేశాక ఆయన చనిపోయారని చెప్తాడు. కానీ వాళ్ళ మావయ్య హార్ట్ అటాక్ వల్లే చనిపోయారని మిగతా వాళ్ళందరినీ నమ్మిస్తుంది. తర్వాత తన హస్బెండ్ దగ్గర నుంచి లెటర్
లెటర్ వచ్చి ఇప్పుడు నాకు రావడానికి కుదరట్లేదని, సో మిగిలిన కార్యక్రమాలు కూడా నువ్వే పూర్తి చేయమని వాళ్ళ హస్బెండ్ లెటర్ రాస్తాడు. సో ఇంకా క్యాథరిన్ తన ఒక్కతే ఆ ఫ్యూనరల్ పనులన్నీ ఫినిష్ చేసి ఇంకా వాళ్ళ మావయ్య తర్వాత వీళ్ళ లావాదేవీలన్నీ చూసుకుంటూ తనే ఇప్పుడు ఆ ఇంటికి ఇన్ఛార్జ్ లాగా మారిపోతుంది. అలాగే ఇంకా చాటుగా కలుసుకునే పని లేకుండా తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇంట్లోకి తెచ్చేసుకొని చాలా ఓపెన్ గా వీళ్ళిద్దరూ కలిసి జీవించడం మొదలు పెడతారు. అయితే ఒక పక్క యానా మాత్రం వాళ్ళ యజమాని తన వల్లే చనిపోయాడని గిల్ట్ ఫీల్ అవుతూ ఉండిద్ది. ఎందుకంటే ఆ రోజు బోరిస్ తిన్న మష్రూమ్స్ యానానే కలెక్ట్ చేసి తీసుకొస్తుంది. సో తను పాయిజనస్ మష్రూమ్స్ తెచ్చుంటాను అనుకొని ఇంకా బాధలో తన మాటను కోల్పోతుంది. సో తను ఇంకా అప్పటి నుంచి ఏం మాట్లాడలేకపోతుంది. ఒక రోజు నైట్ వీళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు క్యాథరిన్ కి ఏదో శబ్దం వినపడడంతో లేచి చూస్తే బయట అలెగ్జాండర్ హార్స్ కనిపిస్తుంది. ఇంకా తన హస్బెండ్ వచ్చేసాడని అర్థమై వెంటనే సెబాస్టియన్ ని అక్కడే ఉన్న సీక్రెట్ రూమ్ లో దాచేస్తుంది. తను బెడ్ మీద కూర్చొని వాళ్ళ హస్బెండ్ కి డౌట్ రాకుండా డ్రెస్ సరి చేసుకుంటూ ఉన్నప్పుడు ఇందులో అలెగ్జాండర్ రూమ్ లోకి వచ్చేస్తాడు. క్యాథరిన్ ఇంకా మేల్కొని ఉండడం చూసి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి తను మీ హార్స్ సౌండ్ వినపడి మెలకు వచ్చిందని చెప్తుంది. అలెగ్జాండర్ అక్కడ ఉన్న బెల్ట్ చూసి అనుమానిస్తూ ఉండేసరికి క్యాథరిన్ అది నాకు జస్ట్ ఇవాళే ఫామ్ లో దొరికిందని చెప్పి కవర్ చేస్తుంది. నెక్స్ట్ తన హస్బెండ్ కోసం టీ రెడీ చేసి ఇచ్చినప్పుడు క్యాథరిన్ వెయిట్ పెరగడం గమనిస్తాడు. నువ్వు ఒకప్పుడులా లేవు, చాలా మారిపోయావు అని చెప్పి, అలాగే నీకు సెబాస్టియన్ తో ఉన్న అఫైర్ గురించి కూడా నాకు మొత్తం తెలిసిపోయిందని చెప్తాడు. సరే అయిందేదో అయిపోయింది, ఇంక నువ్వు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకుండా మళ్ళీ ఇదివరకు లాగే నీ పాత లైఫ్ స్టైల్ లోకి తిరిగి వచ్చేయాలని ఆదేశిస్తాడు. అది విన్న క్యాథరిన్ కి కోపం వచ్చి అక్కడ దాక్కున్న సెబాస్టియన్ బయటకు తీసుకొచ్చి తన హస్బెండ్ ముందులే వాడితో ఇంటిమేట్ అవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి అలెగ్జాండర్ ఫ్రస్ట్రేట్ అయిపోయి వెళ్లి తన వైఫ్ ని కొడతాడు. తర్వాత సెబాస్టియన్ ని కూడా కొడుతూ ఉంటాడు. అప్పుడు క్యాథరిన్ వెనక నుండి ఒక ఐరన్ రాడ్ తో తల మీద కొట్టి తన హస్బెండ్ చంపేస్తుంది. అదే రోజు రాత్రి వీళ్ళ బాడీని ఫారెస్ట్ లో పాతి పెడతారు. సెబాస్టియన్ ఆ బాడీని పాతి పెడుతూ ఉంటే మరోపక్క క్యాథరిన్ ఏమో ఎవిడెన్స్ లేకుండా అలెగ్జాండర్ గుర్రాన్ని కూడా షూట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సెబాస్టియన్ మంచి బట్టలు వేసుకొని అలెగ్జాండర్ వైఫ్ తో పాటు పోయిన అతని పొజిషన్ కూడా తీసుకొని ఇప్పుడు సెబాస్టియన్ ఇంటికి ఓనర్ లా బిహేవ్ చేస్తాడు. ఒక పక్క క్యాథరిన్ కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేయడానికి డబ్బులతో పాటు తనను సుఖపెట్టడానికి ఒక మగాడు కూడా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఆ కపుల్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఇట్లా నివసిస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడే వీళ్ళకి ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే సడన్ గా ఒక రోజు ఒక మహిళ టెడ్డీ అనే ఒక చిన్న బాబుని తీసుకుని వచ్చి ఇలా హౌస్ ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు క్యాథరిన్ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు మీరని అడిగితే అప్పుడు ఆ లేడీ అలెగ్జాండర్ కి నీకన్నా ముందు నా కూతురుతో పెళ్లయిందని, ఆ తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, అది వీడే అని చూపించి, కానీ వీడు పుట్టిన కాసేపటికే వీళ్ళమ్మ పెయిన్స్ తో చనిపోయింది. సో అందుకే అలెగ్జాండర్ మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. అదంతా విన్న క్యాథరిన్ ఆ బాబు అలెగ్జాండర్ కి వారసుడని తెలిసి నమ్మలేకపోతుంది. కానీ ఆ లేడీ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉండడంతో ఇంకా చేసేదేం లేక వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకునిద్ది. తర్వాత సెబాస్టియన్ కి ఈ విషయం చెప్పడంతో అప్పుడు అతను మళ్ళీ ఆ మ్యాన్షన్ వదిలిపెట్టి బతకాలని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు సెబాస్టియన్ మళ్ళీ క్యాథరిన్ కలవాలనుకోడు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది అనుకోని అతని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఆ అబ్బాయి కింద వరండాలో క్రికెట్ ఆడుకుంటూ ఉన్నప్పుడు సెబాస్టియన్ వీళ్ళ పని మనిషి యానా వెనకాల వెళ్తూ ఉండడం చూసి అది చూసి వెంటనే బయటకు పరిగెడుతుంటే అప్పుడు టెడ్డీ తను పట్టుకొని ఆపేస్తూ ఉండేసరికి క్యాథరిన్ తిట్టి వెనక్కి నెట్టేస్తుంది. దాంతో టెడ్డీ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత క్యాథరిన్ తన రూమ్ లోకి వచ్చి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పని మనిషి ఒక ఆమె వచ్చి టెడ్డీ మిస్ అయ్యాడని చెప్తుంది. మిస్ అయింది అలెగ్జాండర్ వారసుడు కాబట్టి ఆ చుట్టుపక్కల మొత్తం మనుషులు పెట్టి వెతికిస్తారు. కానీ ఆ పిల్లోడు ఫారెస్ట్ లో ఒక నది దగ్గర కూర్చొని సెబాస్టియన్ కనిపిస్తాడు. అప్పుడు సెబాస్టియన్ ఆ పిల్లోని చూసి ఎదురుగుండా ఉన్న ఆ రివర్ ని చూసి చంపడానికి అన్నట్టు దగ్గరికి వెళ్తాడు. ఇటువైపు టెడ్డీ ఇంకా దొరకపోయేసరికి ఇంట్లో ఆ ఇద్దరు ఆడోళ్లు వర్రీ అవుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సెబాస్టియన్ ఆ పిల్లాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. యాక్చువల్లీ అంత చిన్న పిల్లాన్ని చంపడానికి మనసు రాక మళ్ళీ టెడ్డీని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. తీసుకొచ్చి బ్లాంకెట్ కప్పండి అని చెప్పి బయట చలిలో ఉండడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. సో త్వరగా వీని తీసుకెళ్లి దుప్పటి కప్పి నిద్రపుచ్చండి అంటాడు. ఆ మాట విన్నా లేడీ నువ్వు పనివాడిలాగా ఉండని మేమేం చేయాలో నువ్వు చెప్పక్కర్లేదని అంటుంది. మంచికి పోయి ఆ పిల్లాన్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పకపోగా ఆ లేడీ అతనితో అలా రూట్ గా మాట్లాడేసరికి దాంతో సెబాస్టియన్ కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేసి తన వస్తువులు ప్యాక్ చేసుకుని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ క్యాథరిన్ వచ్చి అతను ఆపి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొద్దు, నీతో కలిసి ఉండడం కోసం నేను ఏమైనా చేస్తానని అంటూ ఈ రోజు రాత్రికే ఆ పిల్లాన్ని చంపేద్దామని ప్లాన్ వేసి కేవలం అప్పుడు మాత్రమే మన ఇదివరకులాగా మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చని అంటుంది. సరిగ్గా అప్పుడే ఈ మాటలన్నీ వీళ్ళ పని మనిషి యానా వినేసిందని అర్థమై నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను కూడా చంపేస్తామని బెదిరిస్తుంది. దాంతో ఇంక యానా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి ఈ కప్పులు ఇద్దరు కలిసి ఆ పిల్లాన్ని చంపడానికి సిద్ధమవుతారు. క్యాథరిన్ అండ్ సెబాస్టియన్ నిద్రపోతున్న ఆ పిల్లాడి మొహం మీద దిండు పెట్టి అలా ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం మర్డర్ ప్లాన్ విన్న పని మనిషి వచ్చి పిల్లాడిని లేపుతుంది. కానీ ఆ పిల్లాడు అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇటువైపు సెబాస్టియన్ ఫారెస్ట్ లో కూర్చొని ఏడుస్తూ అనవసరంగా పసిపిల్లాన్ని చంపేసినందుకు చాలా గిల్ట్ ఫీల్ అవుతూ వెంటనే ఇంటికి పరిగెత్తేస్తాడు. ఇటువైపు ఆ పిల్లాడు చనిపోయిన న్యూస్ అందరికి తెలుస్తుంది. అలా అందరూ వచ్చిన తర్వాత క్యాథరిన్ వీడి నైట్ చల్లో ఉండడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు చూస్తేనేమో ఏకంగా చనిపోయాడని బాధపడుతూ అలా ఒక్క మాటతో ఆ పిల్లాడిది నేచురల్ డెత్ లాగా అందరిని నమ్మించేస్తుంది. దాంతో వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే సెబాస్టియన్ వచ్చి లేదు
లేదు వాడు ఊపిరాడకు చనిపోలేదు, మేమిద్దరం కలిసే వాడిని చంపేశామని అసలు నిజం బయట పెట్టేస్తాడు. అంతేకాదు తన భర్తని ఇంకా తండ్రి లాంటి తన మావయ్యని కూడా క్యాథరిన్ చంపేసిందని అందరి ముందర చెప్పేసేసరికి ఆ మాటలు విన్న క్యాథరిన్ మైండ్ ఒక సెకండ్ బ్లాంక్ అయిపోతుంది. కానీ వెంటనే ఆ సిచ్యువేషన్ తప్పించుకోవడానికి యానాకి సెబాస్టియన్ కి మధ్య అఫైర్ ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది. కేవలం మీరు పెట్టుకునే అఫైర్ గురించి తెలిసినందుకే మా మావయ్య సెబాస్టియన్ ని బేస్మెంట్ లో లాక్ చేశాడు. దాంతో యానా కావాలనే పాయిజనస్ మష్రూమ్స్ ని పెట్టి మా మావయ్యని చంపేసి ఉండొచ్చని, ఆ తర్వాత అలాగే నా భర్తను కూడా మాయం చేశారని, ఇంకా మిగిలి ఉన్న నన్ను చంపలేక ఈ పిల్లాడి చావుని హత్యగా మార్చి నన్ను ఇంటి నుండి బయటికి పంపించేయాలనుకుంటున్నారని చెప్పి బాధపడుతుంది. తను అలా ఏడుస్తూ చెప్తుండేసరికి సో అక్కడ ఉన్న వాళ్ళంతా క్యాథరిన్ మాటలు నమ్ముతారు. ఒకవేళ తను తప్పు చేయకపోతే యానా నోరు తెరిచి చెప్పమంటారు. కానీ బోరిస్ చనిపోయిన కా నుంచి యానాకి తను మాట్లాడే ఎబిలిటీ కోల్పోవడం వల్ల సో తను సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తుంది. దాంతో యానా ఏం మాట్లాడకపోయేసరికి ఇక క్యాథరిన్ చెప్పిందే నిజమని నమ్మి వీళ్ళిద్దరినే నేరస్తులుగా భావించి ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదని సెబాస్టియన్ మరియు యానాని బలవంతంగా ఆ ఊరు నుంచి బయటకు గంటేస్తారు. తర్వాత మిగతా సర్వెంట్స్ కూడా పని మానేయడంతో ఇంకా ఫైనల్ సీన్ లో సెబాస్టియన్ వల్ల ప్రెగ్నెంట్ అయిన క్యాథరిన్ ఆ ఇంట్లో తన ఒక్కతే మిగిలిపోవాల్సి వస్తుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.